ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, ప్రభువులకు ప్రభువు, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. యెహోవా యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతమును ముట్టగా అవి పొగరాజును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమౌదురుగాక. భక్తిహీనులు ఇక ఉండకపోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవాను స్తుతించుడి. అవును, దేవుడు గొప్ప దేవుడు. ఆయన తన మహిమతో మనల్ని నింపుతున్న దేవాది దేవుడు. ఆయన మహిమ ఎల్లప్పుడూ మన మధ్య నిత్యము మన మధ్యలో ఉంచుతున్న గొప్ప దేవుడు. ఆయన తన క్రియలను చూచి ఆనందించే గొప్ప దేవుడండి. ఆయన చేతి పనులను బట్టి, ఆయన నోటి మాటతో సృష్టించిన ఈ సృష్టి అంతటిని విషయంలో, అందరి విషయంలో దేవుడు ఆనందిస్తున్నాడంట. ఎంతగానో ఆనందిస్తున్నాడంట. చూస్తున్నప్పుడు ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతమును ముట్టగా అది పొగరాజును. భూమి వణుకుచుందంట. దేవుని సన్నిధిలో ఆయన్ని చూడగానే ఆ భూమి వణికిపోతుందంట. ఆ పర్వతములేమో మరి మంటెక్కిపోతున్నాయంట. ఎంతగా దేవుని చూసి అవి భయపడుతున్నాయో. అటువంటి దేవుడైన మన దేవుడు గొప్ప దేవుడండి. ఈ భూమి ఆకాశములు సృజించిన గొప్ప దేవుడు. ఆయన ఆయన యొక్క సన్నిధిలో మనం వస్తున్నామంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క నెమ్మది, ఆయన యొక్క శాంతి పొందుకుంటున్నామంటే దేవుని యొక్క కృప, కేవలం ఆయన కృప చెప్పునే, ఆయన పిలుపు చెప్పునే, ఆయన ఏర్పాటు చేసుకున్న గుంపులో ఉండడం వల్లనే ప్రతిరోజు ఆయనతో గడపడానికి దేవుడు మనకిస్తున్న ఈ చక్కని సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని ఆరాధించుదాం. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగరుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నతుడా, సర్వోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సృష్టికర్తానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆది సంభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. నీ క్రియలతో దేవా, నీ మహిమతో దేవా, మమ్మల్ని నిత్యము దేవ మా మధ్య ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిత్యము యుగ యుగములు దేవా మా మధ్య నిరంతరము దేవుడివై ఉన్న దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మారని దేవుడివై దేవా మా మధ్య నివాసం చేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా, ఇదిగో నువ్వు సృష్టించిన సృష్టి అంతా దేవా నీ సన్నిధిలో వణుకుచున్నదయ్యా. అవునయ్యా, నీ సన్నిధిలో మేము కూడా దేవా వణుకుతో, భక్తితో దేవా, అయ్యా ఇగో ప్రేమతో దేవా నీ సన్నిధికి రావడానికి దేవా మమ్మల్ని కొరకు పరిశుద్ధపరచబడుచున్నానయ్యా. గొప్ప దేవుడా, ఇదిగో తండ్రి లోకమంతా దేవా, ఈ సృష్టి అంతా దేవా నిన్ను ఇదిగో తండ్రి కొనియాడుతుండగా దేవా మాకిచ్చిన స్వరాలతో దేవా నిన్ను దేవ ఇదిగో స్మరించడానికి దేవా, నిన్ను కనపరచడానికి దేవా, నిన్ను కీర్తించడానికి దేవా, అయ్యా మా జీవితాల్లో చేసిన ఆశ్చర్యక్రియలను దేవా తెలవజేయడానికి దేవా మా నోటి నిండా దేవా నీ మాటలు నిమ్మడొచ్చున్నాను. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోవచ్చున్నానయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధించే హృదయాన్ని మాకు దాయిచ్చబడొచ్చున్నాను. నిన్నే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవా ప్రేమించే వారిగా దేవా నీ సన్నిధిలో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి పచ్చని ఒలివ మొక్కల వల్ల నాటుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాట హేళ సంఘాన్ని అంతటిని దీవించబడుచున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశించబడుచున్నాను. ఎక్కడైతే నీ స్తోరం వినబడుతుందో దేవా అక్కడ ఇదిగో తండ్రి ఆత్మ కార్యం జరిగించమని దేవా నీ అద్భుత కార్యాలు జరిగించబడుచున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఈ ఆరాధన అంతని చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆదిని అంతం వరకు నువ్వుండి నడిపించమని, నీగో నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. నిన్ను పూర్ణ బలముతో పెంచేదను. ఆరాధన ఆరాధన ఆ, ఆరాధన 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 ఆ, ఆరాధన ఆరాధన ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆ శక్తితో
ప్రేమించేదను అధికముగా ఆరాధితున్ ఆ శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఆ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా శక్తితో అవునయ్యా నిన్ను మా పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవా మా పూర్ణ శక్తితో దేవా నిన్నే ఆరాధించే మనసు మాకు దయచేయబడుచున్నానయ్యా అయ్యా ఇదిగో నీ ఆత్మతో మమ్మల్ని నింపడుచున్నానయ్యా నీ పూర్ణమైన ఆత్మతో మమ్మల్ని నింపడుచున్నాను నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపడుచున్నానయ్యా అయ్యా ఇదిగో నీ సన్నిధిని దేవా నీ పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు దేవా మాలో ఉన్న కళంకను అయోగ్యతనంతా తీసివేసి దేవా నీవే మమ్మల్ని పరిశుద్ధపరచబడుచున్నానయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపడుచున్నాను నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడుచున్నానయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా ఎబెనేజర్గా దేవా మాకు తోడుగా ఉంటున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఎల్రోహివై దేవా మమ్మల్ని చూచుచున్న దేవుడు వందనాలు చెల్లిస్తున్నానయ్యా యెహోవా రాఫాయే దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని స్వస్థపరిచిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఎంత గొప్ప దేవుడు దేవా మమ్మల్ని సదాకాలము దేవా నీతో దేవా అయ్యా ఇదిగో మాతో దేవా నువ్వు నివాసం చేస్తున్నకే వందనాలు చెల్లిస్తున్నాను నిత్యము దేవా నీ కనిపాప వలె మమ్మల్ని కాచి కాపాడుతున్నావుడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఏ పాటి వారము దేవా అయినా దేవ ఇదిగో తండ్రి నీ మహా ప్రేమతో దేవా అయ్యా ఇదిగో నీ హక్కున చేర్చుకుంటున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా నీ నామము మహా గణనీయమయ్యా అయ్యా నీ పరిశుద్ధ నామాన్ని కొనియాడడానికి దేవా అయ్యా ఎన్నిక లేని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా దేవాది దేవా నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను నీ ధన్యతకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా నీ భాగ్యానికే వందనాలు చెల్లిస్తున్నానైనా అయ్యా ఇదిగో నువ్విస్తేనే దేవా ఈ సమయం నువ్విస్తేనే దేవా నీతో గడపగలిగే భాగ్యాన్ని మాకు దయచేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎంతగానో మమ్మల్ని ప్రేమించి దేవా నీ సన్నిధికి మమ్మల్ని పిలుచుకుంటున్నావాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా స్తుతుల మీద ఆశుండైన వాడా ఇదిగో తండ్రి మా స్తుతుల మీద సింహాసనం మీద ఆశుండై దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని చుట్టుచున్న దేవుడు వెన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా నీ కనుదృష్టి దేవా మా మీద ఉంచినందుకు వందనాలు నీవు మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా నీ స్వరాన్ని మాకు దేవాది దేవ దయచేస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఎంత గొప్ప కృపతో దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా పచ్చని ఒలీవ మొక్కల వలె దేవా మమ్మల్ని దినదినము అభివృద్ధి పరుస్తున్నావాడా నీకే వందనాలు చెల్లిస్తూ నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచమని నీ స్వరాన్ని వినగలిగే చెవులను నీ ఆత్మీయ కనులను దేవా మాకు దయచేయమని దేవా మాలో ఉన్న దేవ మా హృదయాలను తెరిచి దేవా నీ సన్నిధిలో దేవా నిన్ను కొనియాడడానికి గనపరచడానికి దేవా నీ కృపతో మమ్మల్ని నిమ్మని నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు దాయిచ్చేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం భారతీ సిస్టర్ చదివి వినిపిస్తారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండు. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. In English, and they were calling to one another, holy, holy, holy is the Lord Almighty, the whole earth is full of his glory. और वे एक दूसरे से पुकार पुकार कर कह रहे थे, सुनो सो ओ
सुनो उनका यहोवा पवित्र 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 है, सारी पृथ्वी उसके तेज से भरपूर है. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరము నీ బలిపీఠమునొద్దకు మేము చేరి ఉన్నాం. మా ఆత్మీయ బలిపీఠమైనటువంటి మీ యొద్దకు మేము చేరి ఉన్నాం. దేవా, ఈ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు ఆశ్రయము కలదు. మేమందరము ఆశతో, ఆసక్తితో, ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు మేము చేరుకొని ఉండగా మీ సహాయం మాకు దయచేయండి, మీ కృప మాకు దయచేయండి. కొద్ది నిమిషములు తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి మాటలను మేము ధ్యానం చేయడానికి, మెడిటేట్ చేయడానికి, నీ పరిశుద్ధ లేఖనములలో నుండి కొన్ని మాటలను మేము గ్రహించడానికి మీ సహాయం మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాకు వినిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునికే ఆపాదిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. And they were calling to one another, Holy, holy, holy is the Lord Almighty, the whole earth is full of his glory. और वे एक दूसरे से पुकार पुकार कर कह रहे थे, सेनाओं का यहोवा पवित्र 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 है, सारी पृथ्वी उसके तेज से भरपूर है. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన సేనా ఓంక యెహోవా, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు 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 అని సర్వలోకము కూడా దేవుని నామమును స్తుతిస్తూ గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూడండి, మరి గడిచిన కొద్ది దినములుగా మనము దేవుని దూతల యొక్క కార్యములు, దూతలు ఏమై ఉన్నారు, దూతలు మరి భక్తుల జీవితాల్లో వాళ్ళు చేసినటువంటి ఆ గొప్ప కార్యములు, వీటన్నిటినీ కూడా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రత్యేకించి దేవుని దూత యొక్క సహాయాన్ని గుర్తించగలిగే కన్నులు మనం కలిగి ఉన్నామా, దేవుని యొక్క సమయోచితమైన సహాయాన్ని మనము గుర్తించగలుగుతున్నామా అన్న విషయాల మీద మనం ధ్యానం చేస్తాం. ఎందరో మంది భక్తుల్ని మనం బైబిల్ గ్రంథంలో చూసాం. ఎలీషాను చూసాం, హిజ్కియాను చూసాం, దానియేలు గారిని చూసాం, అలాగే మరి ఇజ్రాయేలీలు మోషేను చూసాం, బిలామును చూసాం. వీరందరూ కూడా దేవుని యొక్క సహాయాన్ని గుర్తించగలిగారు. నిన్నటి దినాన పేతురు గారిని కూడా మనం చూసాం. మొదట ఆయన కాస్త తడబడి భ్రమలో అది కళ, అది దర్శనం అని అనుకున్నప్పటికీ అంతలోనే మరలా ఆయన తేరుకొని ఇది నిజము అని తెలుసుకోగలిగాడు. నన్ను చెరసాల్లో నుంచి బయటకు తీసుకొచ్చింది దేవుడే అని గ్రహించగలిగాడు. చూడండి, మరి ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగంలో కొంతమంది దూతలను మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినప్పుడు, రాజైన ఉజియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.
ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతియగునకు యెహోవాను నేను కన్నులారా చూచితినని అని అనుకొంటిని. చాలు. చూడండి, మరి ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. యెషయా భక్తుడు ఈ మాటల్ని గ్రంథస్థం చేశాడు. ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో మరి భక్తుడైనటువంటి యెషయా అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా ఆయన చూచాడంట. ప్రభువారిని ఆయన ఎలా చూశాడంటే, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువారు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. శరాపులు అన్న మాటకు అర్థం ఏంటి అంటే మహాదూతలు. ఈ శరాపులు ఎవరు అంటే మహాదూతలు, దేవుని యొక్క దూతలు వీళ్ళు. ఈ శరాపులు ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్లను కప్పుకొనుచు 2 రెక్కలతో ఎగురుచుండెను. ఇప్పుడు 2 రెక్కలతో తమ ముఖములను, 2 రెక్కలతో తమ కాళ్లను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచున్నటువంటి ఈ శరాపులు అనబడేటటువంటి మహాదూతలు ఏం చేస్తున్నారంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దూతలు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారు. దూతలు దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు. దూతలు దేవుడు మన కొరకు అనగా నీ కొరకు, నా కొరకు ఏర్పాటు చేయబడిన వారు దూతలు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అలాంటి మహాదూతలు ఎగురుతూ ఆకాశములో వారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుని నామాన్ని గణపరుస్తున్నారు. దేవుని యొక్క నామమును మహిమపరుస్తున్నారు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదనే ఒక సత్యాన్ని ఈ లోకానికి చాటుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకమంతా కూడా దేవుని నామ మహిమతో నిండి ఉందండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వీరు ఎప్పుడైతే గాన ప్రతిగానములు చేస్తున్నారో వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండిపోయిందంటండి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడైతే దేవుని నామస్మరణ జరుగుతూ ఉంటుందో, ఎందరైతే దేవుని నామమును గాన ప్రతిగానములతో స్తుతిస్తూ ఉంటారో అక్కడ ఏం జరుగుద్దంటే ఆ ప్రాంతమంతా కూడా ధూమము చేత నిండిపోతుంది. దేవుని యొక్క మహిమ చేత నిండిపోతుంది. చూడండి, కొన్ని కొన్ని సంఘాలలో, కొన్ని కొన్ని మందిరాలలో, కొన్ని మరి వర్షిప్ మరి సెంటర్స్ లో వారు ఆరాధన చేస్తుంటే అక్కడ ఒక పొగలాంటి ఒక 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 ధూమము కమ్ముకుంటుంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఆత్మ అక్కడ అల్లాడుతూ సంచరిస్తూ ఉంటుంది. ఈ దూతలు, మహాదూతలు, శరాపులు అనబడేటటువంటి మహాదూతలు ఇక్కడ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఈ దూతలని దేవుడు అనేక రకాలుగా
అనేక సందర్భాలలో ఆయన మరి దూతల ద్వారా కొన్ని కార్యాలు జరిగించాడు. అసలు ఈ దూతలు ఎవరు? వీరెవరు ఈ దూతలు అనేది మనం చూస్తే బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే, అపోస్తులుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ప్రైజ్ ద లార్డ్. దూతలు ఎవరంటండి? వీరందరూ రక్షణ అను స్వాస్థ్యమును పొందబోవు వారికి, అనగా యేసుక్రీస్తు ప్రభువారి నామములో రక్షణ అనబడే ఒక గొప్ప స్వాస్థ్యమును ఎందరైతే పొందబోచున్నారో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు దూతలు. ఈ దూతలు అన్న మాటకు నిర్వచనము అపోస్తులుడైనటువంటి పౌలు గారు బహు చక్కగా ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మన కోసం ఆయన వివరించారు. ఈ దూతలు ఎవరంటే ఎవరో కాదు, వీరు సేవకులైనటువంటి ఆత్మలు. దేవుని సేవకులుగా దేవుని సేవలో ఉంటూ, మరి దేవుని యొక్క సేవలో ఉంటూ దేవుని యొక్క మార్గములోనికి రాబోతున్నటువంటి పిల్లలు. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనను తమ సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుడు అనుగ్రహించు రక్షణ అను స్వాస్థ్యమును పొందబోచున్న వారికి ఈ దూతలు ఏం చేస్తారంటే పరిచారము చేయుటకై పంపబడినటువంటి సేవకులైన ఆత్మలు వీరు. సో ఏంజల్స్ ఆర్ స్పిరిట్స్. ఈ ఏంజల్స్ ఎవరు అంటే స్పిరిట్స్ అయి ఉన్నారు, ఆత్మలు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు కూడా తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటారు. యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటారు. దూతల యొక్క పనిది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివితే, ప్రకటన గ్రంథము భక్తుడైనటువంటి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉండు సర్వాధికారియు దేవునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి యెషయా భక్తుడు ఏ మాట అయితే చెప్పాడో, ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని గ్రంథస్థం చేసినటువంటి గ్రంథకర్త అయినటువంటి యోహాను, ఆయన కూడా తన గ్రంథంలో ఈ మాటలను పొందుపరిచారు. ఆ మాటలు ఏంటంటే, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ప్రైజ్ ద లార్డ్. దేవదూతల యొక్క పని ఏమిటి అంటే, రాత్రింబగళ్ళు, దివారాత్రములు మానక దేవుణ్ణి కొనియాడము, దేవుణ్ణి స్తుతించడము. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను.
ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవదూతల యొక్క పని ఏమిటి అనే దాన్ని మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో నుండి. వాక్యముఖంగా మనం దేవదూతలు ఎవరు? వారు ఆత్మలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ అనే స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడినటువంటి సేవకులైనటువంటి ఆత్మలే ఈ దూతలు, దేవదూతలు. ఈ దేవదూతలు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో తమ ముఖమును 2 రెక్కలతో తమ కాళ్లను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు 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 అని దేవుని నామాన్ని మానక రాత్రింబగళ్ళు చెప్పుచూ ఉంటాయి, గొప్ప స్వరముతో చెప్పుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే దేవదూతల పని ఏంటి అన్నది మనకు అర్థమైంది. దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా గడపల యొక్క పునాదులు కదులుచుండెను. ఆ మందిరము నిండా కూడా ధూమము చేత నింపబడెను. ఈరోజు దేవదూతల పనినే ఒకవేళ మనం చేయగలిగితే మనం కూడా దేవుని యొక్క దేవదూత వలె మారిపోతాం. ప్రైజ్ ద లార్డ్. మనం దేవదూతలా మారాలంటే మనం ఏం చేయాలి? దేవదూతలు ఏం చేస్తున్నారో వాటిని మనం చేయాలి. దేవదూతలు ఏం చేస్తున్నారు? మానక రాత్రింబగళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. తెలుసుకున్నాడు దావీదు దేవదూతల యొక్క పని ఏంటో తెలుసుకున్నాడు. దేవదూతలు ఎలా అయితే రాత్రింబగళ్ళు గొప్ప స్వరముతో యెహోవా పరిశుద్ధుడు 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 అని మరి వేవేల గాన ప్రతిగానములతో స్తుతిస్తూ ఉంటారో, దావీదు కూడా అద్భుతమైనటువంటి రీతిగా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని తన ప్రాణముతో చెప్తున్నాడు. నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమని ఇప్పుడు తన అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఇంద్రియములకు కూడా దావీదు చెప్తున్నాడు. కాబట్టి ఎందరైతే దేవుని యొక్క మహిమను కొనియాడుచు అక్కడ అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన ప్రభువును నేను చూశానన్నాడు యెషయా భక్తుడు. ప్రభువారి యొక్క చొక్కాయి అంచులతోటి ఆ మందిరము నింపబడిందంటండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవదూతల నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవదూతల యొక్క పని ఏమిటి? దేవుణ్ణి స్తుతించడము, మహిమపరచడము. అయితే ఇలాంటి దేవదూతల్లోంచి కొంతమంది దేవదూతలు దేవునితో సమానంగా ఎదగాలనుకున్నారు. దేవునికి మహిమ చెల్లించడ కొరకై సృష్టించబడినటువంటి సేవకులైన ఆత్మలు వీళ్ళు. ఇప్పుడు ఈ ఆత్మలు ఏమనుకున్నాయంటే, మేమెందుకు దేవునికి వచ్చే మహిమను మేము పొందుకోకూడదు? దేవునితో సమానముగా మేమెందుకు ఎదగకూడదు అని చెప్పి అనుకున్నారు. చూద్దామా, యెషయా గ్రంథము 14వ అధ్యాయము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు మనం చదివితే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళములకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చాలండి. చూడండి, ఎవరు ఈ తేజో నక్షత్రం? మహాదూతలలో ఒక దూత.
ఈ దూత యొక్క పనేమిటి? రాత్రింబగళ్ళు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములతో దేవుణ్ణి స్తుతించి కీర్తించి మహిమపరచవలసినటువంటి ఈ దూత, ఈ తేజో నక్షత్రము ఏం చేసిందంటండి? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. ఈ దూత ఏమైందంటే ఇప్పుడు ఆకాశము నుండి పడిపోయిందంట. చూడండి, ఆత్మీయంగా మనం ఇక్కడ ఆలోచిస్తే నిరంతరము దేవుని సన్నిధిలో దీవారాత్రములు దేవుణ్ణే స్తుతిస్తూ, దేవుణ్ణే మహిమపరుస్తూ, దేవుణ్ణే కొనియాడుతూ ఉండేటటువంటి దేవదూతలలో కూడా సాతాను ప్రవేశిస్తాడా? దేవదూతలు కూడా దేవదూషణ చేస్తారా? అంటే బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. మనం ఏమనుకుంటామంటే వీళ్ళు చాలా భక్తి కలిగినటువంటి కుటుంబం, వీళ్ళు చాలా భక్తిపరులుగా ఉంటున్నారు, భక్తి విషయంలో వీరు ఆకాశం అంత ఎత్తుకు ఎదగగలిగారని అనుకుంటున్నాం. అయితే నువ్వు ఎప్పుడైతే దేవునికి సమీపముగా నువ్వు వెళ్ళగలుగుతున్నావో నీవు బహు జాగ్రత్తగా ఉండాలి. మన భక్తి గల జీవితాన్ని, మన ఆత్మీయతను, మన సాక్ష్యమును మనము బహు జాగ్రత్తగా కాపాడుకునేవారిగా ఉండాలి. ఎందుకంటే పైనుంచి నెట్టివేయబడింది ఎవరు అంటే దేవదూతలు. దేవదూతలు ఆకాశములో నుండి నెట్టివేయబడ్డారు కిందకి. దానికి కారణం ఏంటంటే చూడండి, చక్కగా ఇక్కడ ఈ గ్రంథంలో మనం చదువుతున్నాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. దేవుడు నరికి వేశాడండి నేలమట్టానికి. మన మన ఆత్మీయ జీవితంలో అనునిత్యము ఎక్కడైనా స్పిరిచువల్ ప్రైడ్, నేను బాగా వాక్యం చెప్తాను, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా పాటలు పాడతాను, లేదా నేను బాగా పాటలు రాయగలను, నేను బాగా వాక్యాన్ని బోధించగలను, నేను బాగా వాక్యాన్ని వివరించగలను. ఎప్పుడైనా క్షణమాత్రములో ఒకవేళ కించిత్ గర్వము మన హృదయంలో గనక ప్రవేశిస్తే మనము ఏమవుతామంటే ఆకాశము నుండి నెట్టివేయబడతాం, మనం నేలమట్టము వరకు నరకబడతాం. పరిశుద్ధుడు ఆయన మాత్రమే, దేవుడు ఆయన మాత్రమే, మహిమ ఆయనకు మాత్రమే. మన పని ఏంటి అంటే మనము దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కొనియాడుతూ, ఘనపరుస్తూ దేవదూతలుగా మనం మారిపోవాలి. మనము దేవదూతలు కాదు, దేవదూతల కంటే కొంచెము తక్కువ వారము మనము అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు దేవదూతల కంటే కొంచెము తక్కువ వారిగా మనల్ని తయారు చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవదూతల్ని మాదిరిగా చేసుకుని మనం నేర్చుకోవాలి, మనం జాగ్రత్త పడాలి. దేవదూతలు కూడా నెట్టివేయబడతారా అంటే కొన్ని పరిస్థితుల్లో దేవునికి విరోధముగా ప్రవర్తిస్తే ఎవరైనా కూడా నెట్టివేయబడతారు. జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఇప్పుడు అర్థమవుతుందండి ఎందుకని ఈ తేజో నక్షత్రము, ఎందుకని ఈ వేకువ చుక్క, ఎందుకని ఈ దేవదూత ఆకాశము నుండి క్రిందకు పడద్రోయబడింది అంటే దానికి కారణము ఇక్కడ స్పష్టముగా వ్రాయబడి ఉంది. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. దేవుడు ఆకాశమందున్నాడు, మనము భూమి యందున్నాము. కాబట్టి మన మాటలు ఎప్పుడూ కూడా కొద్దిగా ఉండాలి, మన మాటలు ఎప్పుడూ కూడా దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉండాలి. ఇప్పుడు ఈ దేవదూత ఏం చేస్తున్నాడంటే ఆకాశములో నేను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును.
నేను ఎక్కడ కూర్చుంటానంటే ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. మన ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోండి ఈ మాట నేను చెప్తున్నాను. దేవునికి మనలో ఇష్టం లేనిది ఏదైనా ఉంది అంటే గర్వం. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, గర్విష్ఠుల యొక్క ఇళ్ళు పెరికివేయబడును. దేవుడు గర్విష్ఠుల యొక్క గర్వమును అణిచేటటువంటి దేవుడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా విధేయత కలిగి, భయభక్తులు కలిగి మనము యెహోవాను ఆరాధించే వారిగా ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి మనం. అది చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో ఆయన వేలాది దూతలకు ఆజ్ఞయిస్తాడు. నీ చుట్టూ దేవదూతలను కావలి ఉంచుతాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా, ఘనపరిచేవారిగా ఉండాలి. మరి ఈ యొక్క దూత, ఈ తేజో నక్షత్రము పాతాళములో, నరకములో ఒక మూలకు త్రోయబడింది. చూడండి, మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివినప్పుడు, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చూడండి, మరి ఇక్కడ స్పష్టముగా వ్రాయబడి ఉన్నటువంటి మాట, అంతట పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అనగా సాతాను రాత్రింబగళ్ళు ఏం చేస్తాడంటండి అపవాది? దేవుని ఎదుట ఉండి అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఇతడు పడద్రోయబడ్డాడో గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి దేవదూతలుడు దేవుణ్ణి స్తుతించుట కొరకు, దేవుణ్ణి మహిమపరచుట కొరకు, దేవుణ్ణి ఘనపరచుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ దేవదూతల్లో ఒక దూత ఏం చేసిందంటే, మరి దేవునికి వ్యతిరేకముగా ఆయన నక్షత్రముల కంటే పైన తన సింహాసనాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంది. సభా పర్వతము మీద కూర్చుని పరిపాలన చేయాలనుకుంది. కాబట్టి అక్కడ యుద్ధం జరిగిందండి. పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలు అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలు కూడా ఓడిపోయారు ఆ యుద్ధంలో. చూడండి, ఇప్పుడు ఎవరున్నారు ఈ లోకంలో అంటే దేవుడు, దేవదూతలు.
అపవాది వాడి యొక్క దూతలు. ఇప్పుడు అపవాది వాడి యొక్క దూతలు ఎక్కడ పడవేయబడ్డారంటండి? అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మన భక్తి కలిగినటువంటి జీవితాల్ని కాపాడుకోవాలి. అపవాది యొక్క మోసములో, అపవాది యొక్క ఉచ్చులో కొన్నిసార్లు మనము పడిపోతా ఉంటాం. ఎందుకంటే వాడికి పెట్టినటువంటి పేరేమిటండి? సర్వలోకమును మోసపుచ్చుచు. సర్వలోకమును మోసపుచ్చుతాడు వాడు. అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. కాబట్టి దూతలు అనగా ఎవరు అంటే, దూతలు అనగా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడినటువంటి సేవకులైన ఆత్మలే ఈ దూతలు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము దేవుని యొక్క దూతల కార్యములను ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దేవదూతలు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12, 13 వచనాల్లో మనం చూస్తే వీరు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. 12, 13 వచనంలో వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసన ఆసుండై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము, దేవదూతల గురించి ధ్యానము చేస్తున్నటువంటి మనము, దేవదూతల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిత్యము రాత్రింబగళ్ళు దివారాత్రములు మానక మనము దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని మనము కొనియాడుచు ఉండాలండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తున్నాం. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. హల్లెలూయా. ఎవరికంటండి ఇవన్నీ? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనగా వధింపబడిన గొర్రెపిల్ల ఆయన. ఇప్పుడు ఆయనకు మనం ఏం చెల్లించాలంటే, మనం అనుదినము కూడా శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటేనే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దూతల నుండి, దేవుని యొద్ద నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని నామాన్ని మనము మహింపరిచే వారిగా ఉండాలి. ఈ దేవుడి కంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. పరలోకమందును కానివ్వండి, భూలోకమందును కానివ్వండి, భూమి క్రిందను కానివ్వండి, సముద్రంలో కానివ్వండి, ప్రతి సృష్టించబడినటువంటి ప్రతి సృష్టము కూడా అనగా వాటిలోనున్న సర్వమును ప్రతి ఒక్కరు సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఈ దూతల గురించినటువంటి వర్తమానాన్ని మనం ఇంకా కొనసాగిద్దాం. అయితే ఈరోజు మొదటిగా మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, దూతలు చేసే పనిని మనము చేయగలిగితే మనమే ఒక దూతగా మారిపోతాం. ప్రైజ్ ద లార్డ్. దూతలు ఏం చేస్తున్నాయంటే, మరి సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి సృష్టము కూడా
యేసుక్రీస్తు ప్రభువారికి స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావము యుగ యుగములకు కూడా చెల్లించే వారిగా ఉండాలి మనం. యెషయా భక్తుడు చూడగలిగాడు దేవుని సింహాసనం మీద ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువారిని చూడగలిగాడు. అత్యున్నతమైన సింహాసనముపై ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అత్యున్నతమైన సింహాసనముపై ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా, ప్రభువునకే హల్లెలూయా, ప్రభువునకే హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడైన మా దేవ, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ప్రభువా, మరి కెరూబులు సెరాపులతో నిత్యము వేలాది దూతల చేత కొనియాడబడుచు, ఇదిగో యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి దేవదూతల సైన్య సమూహముతో ఉన్నటువంటి సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మీరు దేవా మీ దూతలనగా ఎవరు? మీ దూతలు ఎందుకోసం సృష్టించబడ్డారు? మీ దూతల యొక్క పని ఏమిటి అన్న విషయాన్ని మీరు మాతో మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడినటువంటి సేవకులైన ఆత్మలు ఈ దూతలే కదా అని మీ వాక్యము ద్వారా మీరు మాకు చూపించారు. దేవా, అట్టి దేవదూతల యొక్క లక్షణములను మేము పొందుకొని మిమ్మల్ని స్తుతించేవారిగా, మిమ్మల్ని గణపరిచేవారిగా మమ్మల్ని ఉంచమని దేవా, మరి ఆ తేజో నక్షత్రము, ఆ వేకువ చుక్క ఆకాశము నుండి నెట్టివేయబడిందయ్యా. పాతాళంలో ఒక మూలకు త్రోసివేయబడింది, నేలమట్టమునకు మరి కత్తిరించబడింది, నరకబడింది. మాలో ఎటువంటి నీకు వ్యతిరేకమైనటువంటి, విరోధమైనటువంటి ఆలోచనలు, తలంపులు మా జీవితాల్లో రాకుండా, మా సాక్ష్యమును మేము కాపాడుకుంటూ, మా భక్తిగల జీవితాన్ని మేము కాపాడుకుంటూ, నిరంతరము నిన్ను స్తుతించే దేవదూతల వలె మేము ఉండడానికి మీ కృప, మీ సహాయము సమృద్ధిగా మాకు దయచేయమని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేము నడవవలసినటువంటి మార్గములో మమ్మల్ని నడిపించుమని, మా త్రోవలను మీరు సరళము చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, తెహిల్లా మినిస్ట్రీస్ ని మీరు దీవించి ఆశీర్వదించి, తెహిల్లా మినిస్ట్రీస్ ద్వారా ఎందరైతే ఈ వాక్యమును వింటున్నారు వారందరి జీవితాల్లో మీ గొప్ప కార్యములు జరిగించమని, ప్రత్యేకించి దేవదూతలను పోలిన వారిగా మేము మారడానికి మీ కృప దయచేయమని, మీ సహాయం దయచేయమని, దీవారాత్రములు నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నిన్ను మహిమపరిచే వారిగా మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, మహిమయు, బలము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్.
ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు, రేవతి యొక్క తిరుగు ప్రయాణమునకు, లావణ్య యొక్క డెలివరీకి సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.